అంబేద్కర్ పైన చేసిన వ్యాఖ్యలను నిరసనగా అమిత్ షాను కేంద్ర మంత్రిగా బర్తరఫ్ చేయాలని వేములవాడ డివిజన్ అంబేద్కర్ ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం రోజున రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ జరుగుతున్న సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి అమిత్ షా దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యసభలో అంబేద్కర్ ను స్మరించుకోవడం అమిత్ షాకు ఇష్టం లేక అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అంబేద్కర్ ను తలుచుకోవడం కంటే దేవుని తలుచుకుంటే 7 జన్మల స్వర్గప్రాప్తి పొందుతారని అనడంలో వారి అహంకార ధోరణికి నిదర్శనం అన్నారు. దేశంలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించిన అంబేద్కర్ ను సబ్బండ వర్గాల ప్రజలు దేవుడిగా భావిస్తున్నారనే విషయం అమిత్ షాకు తెలియకపోవడం వారి మూర్ఖత్వంగా భావిస్తున్నామన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం అమిత్ షా అమిత్ షా వేములవాడ డివిజన్ కేంద్రంలో మొన్న ఏదైతే పార్లమెంటులో అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తలుస్తుండ్రు, అంబేద్కర్ తలుస్తే మీకేమొస్తుంది, మీరు దేవుని తలవండి, మీకు పుణ్యం వస్తుంది అని చెప్పేసి మాట్లాడే సందర్భము ఇలా బహుజనుల బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి మహాదేవుడు ప్రపంచ దేశాలు కొలుస్తున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఈరోజు స్వచ్ఛంగా నిజంగా నీతి ఉన్నప్పటికైనా ప్రపంచ దేశాలు గుర్తుపెట్టుకునే విషయాన్ని అమిత్ షా ఇప్పటికైనా తగ్గు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఏదైతే పార్లమెంట్లో మన కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఒక ఉన్నతమైన పదవిలో ఉండి ప్రభుత్వంలో ఉండి ఇటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవమానిస్తూ వ్యాఖ్యలు చేయడం సరైన విషయం కాదు. మీరు వెంటనే తక్షణమే ఈ యొక్క వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాం. రాజ్యసభలో రాజ్యాంగంపై జరిగిన చర్చల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను బీజేపీ ప్రభుత్వం వెంటనే బర్తరఫ్ చేయాలని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా గారికి వేములవాడ నియోజకవర్గ అంబేద్కర్ అభిమాన సంఘాల తరఫున తీవ్ర విమర్శను వ్యక్తం చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించి భారతదేశంలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి హక్కులు కల్పించి సబ్బండ వర్గాల ప్రజల దేవుడిగా భావించుకుంటున్నారనే విషయం అమిత్ షా గారికి తెలియకపోవడం వారి దురదృష్టకరం. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ వారు అంబేద్కర్ గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనుకకు తీసుకొని పార్లమెంట్ సాక్షిగా వారు ముక్కు నేలకు రాసి అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పాలని వేములవాడ డివిజన్ అంబేద్కర్ సంఘం తరఫున తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాం. అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని నేటి సమాజం అర్థం చేసుకుని వారి అడుగుజాడల్లో నడుస్తున్నారనే భయంతో వారు అంబేద్కర్ గారి పేరును వినిపించదనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని మేము గ్రహించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మరోసారి రిలీజ్ చేసినట్టయితే, మరోమారు వారి మాటలు ప్రస్తావించినట్టయితే దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తెలిసి బీజేపీ ప్రభుత్వానికి పుట్టగతులు లేకుండా చేస్తామని డిమాండ్ చేస్తున్నాం.